హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగోవాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి నేను చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పబోతున్నానండి కూరగాయల గురించి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అవి ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. అలాగే మా ఊరు పక్కన మండపేట అని ఒక ఊరు ఉంటుందండి. ఎప్పుడైనా మేము ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఈ మార్కెట్‌కి అయితే వెళ్తాం అనమాట. ఇది ఎంత పెద్ద మార్కెట్ అంటే ఈ ఎంట్రన్స్ ఉంది కదండీ! ఇలాంటివి 10 వైపుల నుంచి లోపలికి వెళ్ళొచ్చనమాట. ఇంకా ఎక్కువ కూడా ఉంటాయేమో నాకు తెలిసినంత మట్టుకు అవే. ఎంత పెద్దదంటే ఇంగా మనకు అందులో దొరకనివంటూ ఉండవండి. బాస్మతి రైస్, కొబ్బరికాయలు, పువ్వులు, ఆకుకూరలు, ఇంకా ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు మొత్తం ఇంగ మనకి ఇంట్లోకి ఇవి దొరకవు అనడానికి ఉండదనమాట. అన్నీ మొత్తం ఇక్కడే ఇగో చూస్తున్నారు కదా! అరటిగెలలు, కూరగాయలు మొత్తం అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మేము ఏదైనా పని మీద వెళ్తే గనక మార్కెట్‌కైతే వెళ్తామండి. లేకపోతే మాకు ఇక్కడ మా ఊర్లోనే గురువారం ఇక్కడ కూడా చాలా పెద్ద మార్కెటే పెడతారు. ఏదైనా అవసరమైనప్పుడు అలా ఇంక ఇక్కడే తీసుకొచ్చేస్తారనమాట మా వారు. నేనెప్పుడు వెళ్ళను. వెళ్ళాను కదా అనేసి ఒకసారి వీడియో అయితే సరదాగా తీశానండి. ఇంకా చాలా పెద్దదుంటది. ఇంకా వీడియో తీస్తుంటే చూసేవాళ్ళకి బాగోదని అంతా తీయలేదు. టిప్ ఏంటంటే కరివేపాకు ఉంటది కదండీ! కరివేపాకు ఇట్లా రెమ్మలుగా పెడితే పాడైపోద్దనమాట. ఇలా శుభ్రంగా అన్నీ తీసేసుకొని కాడలు ఇది నేనైతే ఒక కవర్‌లో వేసుకొని పెట్టుకుంటానండి. 15 రోజులున్నా అసలు పాడైపోదనమాట ఇలా చేయడం వల్ల. ఒకవేళ మీరు ఏదన్నా డబ్బాలో అయినా కూడా పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. అస్సల పాడైపోదు. ఇప్పుడు కొత్తిమీర గురించి టిప్ అండి. కొత్తిమీర ఇట్లా కాడలు కట్ చేసేసి మొత్తం ఏరేసుకోవాలండి. ఇందులో గడ్డి అంతా చాలా చెత్త ఉంటది. ఇదేంటి ఇంత పడేస్తావా అని అయితే అనుకోకండి. నాకైతే ఆ కాడలవి నచ్చవు. ఒకవేళ మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు. నేనైతే ఇట్లా క్లీన్ చేసేసుకొని ఇది కూడా ఒక కవర్లో అయితే పెట్టేసుకుంటానండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఒక వారం వరకు అయితే నిలవ ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయల గురించి ఒక టిప్ అండి. తుడిమెలతోటి పచ్చిమిరపకాయలు నిలవ పెడితే వెంటనే పాడైపోతాయండి. ఇట్లా తుడిమెలు తీసేసుకొని ఇవి కూడా ఒక కవర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెడతానండి. ఇవి కూడా 15 రోజులున్నా అసలు పాడైపోవు ఇలా చేయడం వల్ల. చాలామంది ఆడవాళ్ళకి టిప్స్ అయితే తెలిసే ఉంటాయి. తెలియని వాళ్ళకి యూజ్ అవుతాయి అని మాత్రమే నేను ఈ టిప్స్ చెప్తున్నానండి. ఎవరు తప్పుగా అనుకోవద్దు. మళ్ళీ ఇదేంటి ఇవి కూడా మాకు తెలుసు తెలీదా అని అనుకోకండి. తెలియని వాళ్ళ గురించే చెప్తున్నాను. ఇదేనండి నా వీడియో అయితే. ఇంతవరకు నా వీడియో చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు.